అస్సాం ఆల్రెడీ బీజేపీయే కాబట్టి అక్కడ క్లియర్గా మెజారిటీ వచ్చింది. అస్సాంలో ఎక్స్పెక్ట్ చేసిందే. పుదుచ్చేరి కూడా ఎక్స్పెక్ట్ చేసిందే, ఎందుకంటే అక్కడ కూడా ఆల్రెడీ మేమే ఉన్నాం కాబట్టి మేమే లీడ్ తీసుకున్నాం. ఫోకస్ ఎక్కువ వెస్ట్ బెంగాల్ మీద చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్ మీద ఫోకస్ చేయడానికి కారణం ఏంటిదంటే అది బంగ్లాదేశ్తో బార్డర్ షేర్ చేసుకోవడం. ఆ షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతున్నప్పుడు భారతదేశంలో అక్రమంగా వచ్చిన వాళ్లకు ఓటు హక్కు ఇవ్వడం వల్ల డెమోగ్రఫీ చేంజ్ అవుతుంది. దానివల్ల పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వస్తుంది. దానివల్ల అక్కడ ఉన్న భారతీయులకు ఇబ్బంది అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఆర్కే కాలేజ్లో ఆ డాక్టర్ పట్ల అఘాయిత్యం జరిగిన దానికి అక్కడ ఉన్న సీఎంగా ఉన్న మమతా బెనర్జీ ఒక మహిళ అయి ఉండి మహిళ మీద జరిగినప్పుడు రాత్రిపూట మహిళలు ఎందుకు బయట తిరగాలి అన్నది. పోనీ ఆ అమ్మాయి వేరే ఏదైనా 9 to 5 జాబ్ అంటే అట్లా కాదు. ఒక డాక్టర్ ఎమర్జెన్సీ అనేది ఉన్నప్పుడు డాక్టర్ రాత్రి పగలు తేడా లేకుండా పేషెంట్కి ఎప్పుడు ఎమర్జెన్సీ అవసరమైతే అప్పుడు వెళ్ళాలి. అట్లాంటి డాక్టర్ వృత్తిలో ఉన్న ఆ డాక్టర్ని రాత్రిపూట వెళ్ళడం వల్లనే ఇట్లా రేప్ జరిగింది అనే మాటలు మాట్లాడినప్పుడు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అట్లా బుద్ధి చెప్పించుకున్నారు. ఇప్పుడు అత్తాపత్తా లేకుండా పోయింది. ఇక నెక్స్ట్ టీఎంసీ ఇంకా అయిపోయినట్టే. ఎందుకంటే ఏ చోటైనా భారతీయ జనతా పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చిందంటే పక్కా హ్యాట్రిక్ వస్తుంది. సో ఈ హ్యాట్రిక్ మనం ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి నుంచి మొదలు పెడితే నెక్స్ట్ 20 years వరకు కూడా వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే మన బార్డర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ముఖ్యంగా సాల్వ్ అయ్యేది అక్కడ బార్డర్ ప్రాబ్లం. అక్కడ మరి మీరు అన్నట్టు మీరేమైనా డౌట్గా అనుకుంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఎవరు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతలేరు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినట్టు. పైపెచ్చు మనం ఇప్పుడు 4th largest ఎకానమీగా ఉన్నాం. కాబట్టి 4th largest ఎకానమీగా తెచ్చే దమ్ము, సత్తా, ధైర్యం కేవలం భారతీయ జనతా పార్టీకే ఉంది. పార్టీ స్థాపించినాక 2-3 years లోపలనే పవర్ రావడం, అందులో ముఖ్యమంత్రి ప్రాబబిలిటీగా ఉండడము అనేది కూడా రికార్డే. జోసెఫ్ విజయ్ గారికి మనందరం కంగ్రాచులేషన్స్ చెప్పాలి. వారు ఈ ఫ్లోలో కంటిన్యూ అవుతూ రేపు ఒక మంచి అంటే ఒక సెక్యూర్ ఎన్వైర్న్మెంట్ ప్రజలందరికీ ఇవ్వగలిగినారు అంటే అప్పుడు వారు సక్సెస్ అయినట్టు. ఎందుకంటే తమిళనాడులో దీపం వెలిగించే అధికారాన్ని కూడా కోల్పోయినారు అక్కడ ఉన్న హిందువులు. ఇంకా జడ్జి మీద కూడా వీళ్ళు వాళ్ళను మోషన్ రిలీజ్ చేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే అక్కడ నార్మల్ పబ్లిక్ పరిస్థితే అధోగతి అయిపోతే జడ్జిల పరిస్థితి కూడా బాగాలేదు తమిళనాడు. కాబట్టి అట్లాంటి డిఎంకేని చిత్తుగా ఓడించినందుకు జోసెఫ్ విజయ్ గారికి మనందరం కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఇదంతా ఓడిపోయినప్పుడు మాట్లాడే ఏమంటారు జవాబుదారీ లేని తనం అనమాట. ఎట్లా అంటే 2014 వరకు ఎట్లాగో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది కదా, మళ్ళీ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీతో కంపేర్ చేస్తే ఎప్పటి నుంచో పవర్లో ఉంది. అదొక పొలిటికల్ ఫ్యామిలీ నడిపిస్తున్న పార్టీ. మరి అట్లాంటప్పుడు వాళ్ళు చేయలేదు అని అంటారు. వాళ్ళకి చేయరాలేదా అంటే అంత తెలియదక్కువల్ల. సో మరి అంత తెలియదక్కువల్ల అయితే తెలివైన వాళ్ళకి రాజ్యం అప్పగిప్పాలి కదా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతీయుల స్వాభిమానాన్ని కాపాడింది. అక్కడ మతం చూడలేదు కదా, కులం చూడలేదు కదా, ప్రాంతం చూడలేదు. ఎందుకంటే పహల్గామ్లో ఇన్సిడెంట్ అయిన వాళ్ళలో ఏపీకి చెందిన వాళ్ళు ఉన్నారు, కర్ణాటకకు చెందిన వాళ్ళు ఉన్నారు, దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి భారతీయుల స్వాభిమానాన్ని కాపాడేది భారతీయ జనతా పార్టీ అని ప్రజలు గుర్తించిండ్రు. కాబట్టి అన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ ఫోకస్ కేరళ అండ్ తెలంగాణ. అదే నెక్స్ట్ ఫోకస్ కేరళ, తెలంగాణ.